హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు herixcomputervidya.com. వ్యూవర్స్ చూడండి, ఈరోజు మీరు సొంతంగా మీ పేరు మీద ఒక బ్లాగ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను. ఓకే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. మీరు ఏది యూస్ చేస్తుంటే అది ఫైర్ ఫాక్స్ అవ్వచ్చు, గూగుల్ క్రోమ్ అవ్వచ్చు. ఓకే, మీ వెబ్ బ్రౌజర్లో blogspot.com అని టైప్ చేయండి. blogspot.com అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు చూడండి, ఇప్పుడు గూగుల్ అకౌంట్ ఈ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ అకౌంట్తో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి మీరు ఒకవేళ గూగుల్ అకౌంట్ లేకపోతే మీరు క్రియేట్ చేసుకోండి. లేకపోతే మీరు గూగుల్ అకౌంట్ అనేది క్రియేట్ చేయడం తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోలో చూడండి, ఎట్లా క్రియేట్ చేయాలో చూపించాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది, మీ గూగుల్ అకౌంట్ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, మీరు ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీ గూగుల్ అకౌంట్తో మీ బ్లాగర్ అకౌంట్ అనేది క్రియేట్ అయ్యింది, చూసారా? ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు న్యూ బ్లాగ్ అని చూసారా? ఇక్కడ లెఫ్ట్ సైడ్లో న్యూ బ్లాగ్ని క్లిక్ చేయండి. ఇక్కడ టైటిల్ అని అడుగుతుంది. టైటిల్ మీ బ్లాగ్ యొక్క టైటిల్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఓకే, ఇక్కడ వేరేది ఇద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, అడ్రస్ అనేది ఇక్కడ మీ వెబ్సైట్ మీ బ్లాగ్ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏది నచ్చితే అది ఇవ్వండి. బట్ ఇక్కడ మీరు యూఆర్ఎల్లో ఇక్కడ మీరు టైటిల్లో గ్యాప్ ఇచ్చాను చూడండి ఇక్కడ. బట్ ఈ యూఆర్ఎల్ అనే దాంట్లో మీరు గ్యాప్ అనేది ఇవ్వకూడదు. ఇది ఏంటంటే వెబ్సైట్ యూఆర్ఎల్, మీ బ్లాగ్ యొక్క యూఆర్ఎల్ ఇది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూడండి, నేను ఇక్కడ టైప్ చేయగానే ఇక్కడ నేను ఏమని టైప్ చేశాను, శ్రీహరి96 అని టైప్ చేసి ఇక్కడ చూడండి కింద ఇక్కడ ఏమని వచ్చిందంటే .blogspot.com అని వచ్చింది. ఈ blogspot.com అనేది ఏంటంటే ఈ blogger.com నుంచి ఈ సబ్ డొమైన్ వస్తుంది ఇది. ఓకే, మనం ఈ సబ్ డొమైన్ యూస్ చేసుకుని మన బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది అవైలబుల్ ఉంది లేదు ఎలా తెలుస్తుందంటే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మీకు అవైలబుల్ అనే ఆప్షన్ వచ్చింది. బ్లాగ్ ఈజ్ అవైలబుల్ అని వచ్చింది. ఒకవేళ మీకు బ్లాగ్ అవైలబుల్ లేకపోతే ఇక్కడ నాట్ అవైలబుల్ అని వస్తుంది. ఇప్పుడు నేను సపోజ్ చూడండి, నేను శ్రీహరి.blogspot.com అని టైప్ చేస్తే చూడండి, ఈ బ్లాగ్ అనేది అవైలబుల్ లేదు అంటుంది. సో మీరు వేరే నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఓకే, ఇక్కడ అవైలబుల్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇవి ఏంటంటే ఇవి టెంప్లెట్స్. ఇవి టెంప్లెట్స్ అంటే మీ బ్లాగ్ యొక్క లేఅవుట్ అనమాట, అంటే థీమ్స్ అనమాట. ఇక్కడ శాంపుల్గా ఇక్కడ కొన్ని థీమ్స్ ఉన్నాయి చూడండి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీరు సపోజ్ ఇది క్లిక్ చేసుకున్నాను నేను. ఇక్కడ మీరు క్రియేట్ ఏ బ్లాగ్ అనగానే బ్లాగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నాకు ఇక్కడ బ్లాగ్ అనేది క్రియేట్ అయింది, చూసారా? ఓకే, ఇక్కడ మీరు స్టార్ట్ పోస్టింగ్ అని ఉంది, చూస్తారా? స్టార్ట్ పోస్టింగ్ మీద క్లిక్ చేయండి ఒకసారి. ఓకే, ఇక్కడ మీది ఏంటంటే ఇది డాష్ బోర్డ్ అంటారు. మీరు ఇక్కడ నుంచి మీ పోస్టులు మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో మీరు సంథింగ్ ఫొటోస్ అవ్వచ్చు, మీ ఏదైనా ఆర్టికల్స్ రాయొచ్చు. మీరు ఇక్కడ నుంచి టైప్ చేసి పోస్ట్ చేస్తే ఇక్కడ వ్యూ బ్లాగ్ అని చూస్తారా? టాప్లో లెఫ్ట్ సైడ్లో ఇక్కడ వ్యూ బ్లాగ్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రంట్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది మీ వ్యూవర్స్కి కనిపించే మీ యొక్క బ్లాగ్ అనమాట. ఓకే, ఇది బ్యాక్ సైడ్ బ్లాగ్, ఇది డాష్ బోర్డ్ అంటారు. ఇక్కడ నుంచి మీరు పోస్ట్ చేస్తేనే ఇక్కడ మీకు దీంట్లో కనిపిస్తుంది. ఓకే, మనం దీని నుంచి పోస్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, సపోజ్ నేను ఒక శాంపుల్ పోస్ట్ అనేది ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు ఈ పోస్ట్ అంటే ఇది ఏంటంటే ఇది టైటిల్ అనమాట, మీ పోస్ట్ యొక్క టైటిల్ ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఈ ఏరియా ఏంటంటే మీరు ఏదైనా టైప్ చేయాలనుకుంటే దీంట్లో టైప్ చేసుకోవచ్చు, లేదంటే ఫొటోస్ అయినా దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు.
ఓకే, ఇక్కడ నేను ఫోటో అనేది ఇన్సర్ట్ చేస్తాను. ఇక్కడ మీరు చూడండి, ఇన్సర్ట్ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇన్సర్ట్ ఇమేజ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు మీ సిస్టమ్ నుంచి చేసుకునే బలమైతే ఇక్కడ చూస్ ఫైల్స్ అని ఉంటుంది, అప్లోడ్. లేదు అంటే మీరు ఫ్రమ్ బ్లాగ్ నుంచి కానీ మీ ఫేస్బుక్ అట్ల నుంచి కానీ ఏమన్నా చేసుకోవాలంటే ఇక్కడ వీటి నుంచి వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ నేను నా సిస్టమ్ నుంచి అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్ ఫైల్స్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఒక సపోజ్ ఈ ఫోటో పెడుతున్నాను. ఓకే, అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని యాడ్ సెలెక్టెడ్ అని ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేయండి. ఫోటో అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మీకు చిన్నగా వచ్చింది. మీకు కావాలి అంటే లార్జ్ క్లిక్ చేస్తే లార్జ్ వస్తుంది, ఎక్స్ట్రా లార్జ్ కావాలంటే ఎక్స్ట్రా లార్జ్ వస్తుంది. ఓకే, ఇక్కడ అట్లా మీ సైజ్ స్మాల్ కావాలంటే స్మాల్ వస్తుంది, మీడియం కావాలంటే మీడియం వస్తుంది అట్లా. లేదు అంటే ఒరిజినల్ సైజ్ అయితే ఒరిజినల్ సైజ్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, సెంటర్కి కావాలా, లెఫ్ట్కి కావాలా, రైట్కి కావాలని అడుగుతుంది మళ్ళీ. ఓకే, దీనికి క్యాప్షన్ ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ మీకు ఇది క్లోజ్ చేయాలి అంటే ఇక్కడ రిమూవ్ ఆప్షన్ ఉంది చూడండి, రిమూవ్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ దీనికి టెక్స్ట్ ఏదైనా టైప్ చేయాలి అంటే మీరు ఏదైనా ఎంచుకోండి మీ ఇష్టం. ఇప్పుడు మీరు ఇది పోస్ట్ చేయాలి అంటే ఇక్కడ చూసారా పైన ఇదంతా ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ మాదిరిగానే ఉంటుంది ఇదంతాని. ఇక్కడ మీరు ఫాంట్ కలర్ చేంజ్ చేయాలి అన్నా ఓకే, ఇట్లా ఈ ఫాంట్ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మీరు వీడియో ఏమైనా పెట్టాలన్నా ఇక్కడ ఇన్సర్ట్ వీడియో అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లిస్ట్లో మీకు ఏదైనా ఆర్టికల్స్ రాస్తున్నప్పుడు ఇక్కడ మీకు చూడండి నెంబరింగ్స్, బుల్లెట్స్ అండ్ నెంబరింగ్స్ ఉన్నాయి, ఇన్వర్టెడ్ కామాస్. సో ఇట్లా ఇప్పుడు దీన్ని పబ్లిష్ చేయండి. ఇక్కడ పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఇక్కడ రైట్ సైడ్లో పబ్లిష్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీ యొక్క పోస్ట్ అనేది పబ్లిష్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు మీ ఫ్రంట్ ప్యానల్లో ఇక్కడ రీలోడ్ అనే ఆప్షన్ ఉంది, రీలోడ్ని క్లిక్ చేస్తే చూడండి మీరు అక్కడ చేసిన పోస్ట్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఓకే, మీ బ్యాక్ సైడ్ ఈ లేఅవుట్ అనేది మార్చుకోవాలంటే ఇంకా బ్లాగర్ థీమ్స్ ఉంటాయి, అవి చూసుకుని మంచిగా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.